హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సెట్ 1540. ఈ రోజు డేట్ 8th May 2025. ముందుగా ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన మన వీర భారత సైనికులకి జై హింద్ చెప్తూ మొట్టమొదటి న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ GT7 సిరీస్ లో ఇంకొక 2 ఫోన్స్ ఈ మంత్ 27వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి. ఆల్రెడీ మనకి GT7 Pro వచ్చింది అండ్ ఇప్పుడు GT7 GT70 అనే పేరుతో 2 ఫోన్స్ రాబోతున్నాయి. GT7 కొంచెం ప్రీమియం గా ఉంటుంది. డైమండ్స్టీ 9400 ఈ ప్రాసెసర్తో రాబోతుంది. రీసెంట్ గా లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. అండ్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 50+50+8 ఉంటుంది. ఆ రెండో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ దీంట్లో 7000 వరకు బ్యాటరీ కూడా ఉండబోతుంది. అండ్ GT70 కొంచెం మిడ్ రేంజ్, అంటే అరౌండ్ 30,000 35,000 రూపీస్ బడ్జెట్లో ఉండబోతున్న ఫోన్ ఏమో ఇది. డైమండ్స్టీ 8400 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+8, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండబోతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు ఈ మంత్ 26వ తారీఖున మన ఇండియాలో ఐక్యూ నియో 10 లాంచ్ చేయబోతున్నారు. ఈ ఐక్యూ నియో 10 అనేది మొట్టమొదటి స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో మన ఇండియాలో లాంచ్ కాబోతున్న ఫోన్ అనమాట. 8s Gen 4 ప్రాసెసర్ రీసెంట్గా అనౌన్స్ అయింది అండ్ దీంతో రాబోతున్న మన ఇండియాలో రాబోతున్న మొదటి ఫోన్ అనమాట ఇది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ 50+8 ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీ విత్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అండర్ 35,000 రూపీస్ బడ్జెట్లో ఈ ఫోను రాబోతుంది. జనరల్గా నియో సిరీస్లో మీకు గేమింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉంటుంది, బట్ కెమెరాస్ మాత్రం కొంచెం అబోవ్ యావరేజ్గానే ఉంటే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో కూడా మీకు బ్యాక్ సైడ్ 50+8, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, సో అబోవ్ యావరేజ్ అని ఆల్మోస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ మాత్రం 7000 mAh విత్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో చూద్దాం మరి ఈ ఫోన్ అరౌండ్ 35,000 రూపీస్ బడ్జెట్లో లాంచ్ కాబోతున్నట్టు బోగట్టా. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బక్క పల్చడి ఫోన్ రాబోతుంది. దీని పేరు శాంసంగ్ గెలాక్సీ S25 Edge. ఈ మంత్ 13వ తారీఖున గ్లోబల్గా, అలాగే మన ఇండియాలో కూడా ఇది చాలా లిమిటెడ్ కంట్రీస్లోనే లాంచ్ కాబోతుంది, రీజియన్స్లో. అండ్ మన ఇండియాలో కూడా ఇది లాంచ్ కాబోతుంది. అండ్ ఇది మీకు స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. 200 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ ఒక 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 3900 mAh వరకే ఉంటుంది బ్యాటరీ. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్పెసిఫికేషన్స్తో జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు శాంసంగ్ నుంచి? నేనైతే ఒక 60-70 వేలు దాకా వెళ్తుందని నేను అనుకున్నాను. నిజమే, ఇది ఎంతే పెడతారు, ఎందుకంటే 8 Elite ప్రాసెసర్ కదా, సో ఖచ్చితంగా ఎక్కువగానే పెడతారు. మీరే అనుకున్నారు కింద కామెంట్లు ఖచ్చితంగా రాయండి. అలాగే శాంసంగ్ వాళ్ళు F56 అనే ఇంకొక మిడ్ రేంజ్ మొబైల్ తీసుకురాబోతున్నారు. M56 ఇది ఒక వేరియంట్. డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి కదా, సో ఆ దేశంలో ఒకటి, ఈ దేశంలో ఒకటి లాగా ఫ్లిప్కార్ట్లో ఒకటి, అమెజాన్లో ఒకటి వేరియంట్స్ ఉంటాయి అనమాట. మనకు కూడా 7 వేరియంట్స్ ఉంటారట. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఫోను? ఇది మీకు 25,000 26,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా వాళ్ళు మోటో రేజర్ అల్ట్రా 60 లాంచ్ చేయబోతున్నారు ఈ మంత్ 13వ తారీఖున. స్నాప్డ్రాగన్ 8 Elite ఉంటుంది, 6.96 inches ఇన్సైడ్ డిస్ప్లే ఉంటుంది, లాంగ్ స్క్రీన్, అలాగే 4 inches అవుటర్ స్క్రీన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50+50 ఉంటుంది, అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. 4700 mAh బ్యాటరీ, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అరౌండ్ ఇది ₹1,00,000 ఈజీగా లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 2 బుడ్డ ఫోన్స్ రాబోతున్నాయి. ఒకటి OnePlus 13s, ఇది నెక్స్ట్ మంత్లో అంటే జూన్ మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ OnePlus ఇండియా వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇది ఫస్ట్ OnePlus ఫోన్ అనమాట. అలర్ట్ స్లైడర్తో కాకుండా యాక్షన్ బటన్తో, జస్ట్ లైక్ ఐఫోన్స్లో ఉండే యాక్షన్ బటన్ లాంటి దాంతో రాబోతుంది. అలాగే ఇంకొక బుడ్డ ఫోన్ కూడా ఉంది, ఇది కూడా జూన్లో లాంచ్ కాబోతుంది. వివో X200 FE అనే పేరుతో రాబోతుంది. సో ఇది కూడా మీడియాటెక్ ప్రాసెసర్తో ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది, కెమెరాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి అనమాట. ఇది కూడా నెక్స్ట్ మంత్లో లాంచ్ కాబోతుంది. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు శాంసంగ్ ఫ్రిడ్జ్ ఒకటి ఉంది. శాంసంగ్ బీస్పోక్ ఏకి సంబంధించిన 653 లీటర్స్ది 90,000కి ఏమో లాంచ్ అయింది. అండ్ ఇది ఇప్పుడు అరౌండ్ 54,000కి వస్తుంది. ఈఎంఐ ట్రిక్ వాడాలి, గుర్తుపెట్టుకుని. డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో రాస్తాను. ది బెస్ట్ అనమాట. మీకు ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కావాలి, స్మార్ట్ ఫ్రిడ్జ్ కావాలనుకుంటే మాత్రం ఇది భయంకరమైన డీలు. లోయెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది, అర్జెంటుగా లూట్ చేసేయండి. అలాగే ఈరోజు మీకు ఒక వర్డ్ ఫైండర్ గేమ్ యాప్ కూడా ఉంది. టైం పాస్ వర్డ్స్ ఫైండ్ అవుట్ చేయడం అనమాట, వొకాబులరీ పెంచుకోవచ్చు. ఇది ఈరోజు ఫ్రీగా ఉంది, ₹180 ఏమో ఉంది, ఫ్రీగా ఉంది. వన్స్ ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈస్ ద ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.